ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ సాంప్రదాయంలో ముందుగా ఏ పూజ చేసినా కూడా గణపతిని పూజించి తర్వాత పూజలు ప్రారంభిస్తాము. గణపతిని పూజించడం ద్వారా మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మన కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్ముతారు. అయితే వినాయక చవితికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత ఈ పాల్గొన చవితికి ఉంటుంది. ఈ నెల మార్చి 3వ తేదీన పాల్గొన చవితి రోజు ఎవరైతే పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఎలాంటి సంతాన సమస్యలతో బాధపడుతున్నా కానీ, అలాగే పుత్ర సంతానం కావాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ చవితి రోజు గణపతిని పూజిస్తే ఖచ్చితంగా పుత్రుడు జన్మిస్తాడు. అలాగే డబ్బు పరంగా సమస్యలు ఉన్నవారు ఈ చవితి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే నెల రోజుల్లోనే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు. గణపతి వ్రతాన్ని ఎలా చేయాలి, పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్థికంగా స్థిరపడాలన్నా, మంచి ఆరోగ్యం లభించాలన్నా, జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నా కూడా, పుత్ర సంతానం కలగాలన్నా ఈ గణపతి వ్రతాన్ని ఆచరించండి. మార్చి 3వ తేదీన చవితి రోజు విశేషంగా గణపతిని పూజించాలి. పుత్ర సంతానం కావాలనుకునేవారు దంపతులు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి. ఆ రోజున ఉపవాస దీక్షను చేపట్టి వినాయకుణ్ణి పూజించాలి. ఒక మట్టి గణపతిని తయారు చేసుకొని గణపతికి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇంట్లో పూజ చేసుకోవాలి. గణపతి విగ్రహాన్ని పూలతో అలంకరించుకొని గరికతో గణపతిని పూజించాలి. గణపతి ముందు ఒక దీపం వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఇక పూజలో నైవేద్యంగా అరటిపళ్ళు, కుడుములు, ఉండ్రాళ్ళు నివేదించాలి. లేదా నువ్వులు, బెల్లము కలిపి నివేదించినా కూడా సరిపోతుంది. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఇలా గణపతిని పూజించి పుత్ర గణపతి స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం కూడా దీపం వెలిగించి ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా గణపతిని పూజిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. చివరగా గణపతి విగ్రహాన్ని కదిలించి నీటిలో స్వామివారిని నిమజ్జనం చేయాలి. ఈ పాల్గొన మాసంలో వచ్చే చవితి చాలా అరుదైనది కాబట్టి ఈ చవితి రోజున ఎన్నో అమృత యోగాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మార్చి 3వ తేదీన ఎవరైతే గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి చాలా మంచి జరుగుతుంది. ఈ రోజున గణపతిని పూజించలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి ఒక గరికమాలను సమర్పిస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ చవితి రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని విశ్వాసం. అలాగే మీ ఇంటికి ధనయోగం లభించాలంటే లక్ష్మీ బీజ మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదివితే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి ఈ చవితి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోవాలి. మీ ఇంటి గుమ్మము ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది. మనలో చాలామందికి సొంత కళ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు సొంత ఇంటి కళ కోసం భూములు కొనాలనుకునే ఆశ ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఈ చవితి రోజున జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహంతో అధిక సంపదలు కలిగి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది. గణపతి ఆధిపత్య స్థానం ఆగ్నేయ దిశ కాబట్టి ఈ చవితి రోజున మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంటికి తెచ్చుకొని ఆగ్నేయ దిశలో నాటితే విపరీతమైన డబ్బు అనేది మీ ఇంటికి కలిసి వస్తుంది. మీ ఇల్లంతా కూడా
సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ రోజున గణపతిని పూజించేవారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి గణపతిని పూజిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పాల్గొన మాసంలో గణపతిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ పాల్గొన ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో వారు 21 యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి యాలకుల మాలలాగా తయారు చేసి గణపతి విగ్రహానికి వేస్తే అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ చవితి రోజున మీ ఇంటి గుమ్మం ముందు గణపతి చిత్రపటాన్ని పెట్టుకోండి. ఇంటి ముందు గణపతి చిత్రపటం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా లేకుండా అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఈ చవితి రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. జమ్మి చెట్టు నీడలో నిలబడినా సరే మీ జాతకంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు ఎవరైతే తెల్ల జిల్లేడు మొక్కను వినాయకుని మొక్కగా భావిస్తారో కాబట్టి చవితి రోజున వివాహం కాని వాళ్ళు జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం అవుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరగాలంటే ఈ చవితి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఈ చవితి రోజు పొరపాటున కూడా డబ్బును అసలు అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుంచి డబ్బులు అప్పుగా అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ చవితి రోజు విద్యార్థులు గణపతి ముందు గుంజీలు తీస్తే మంచి విద్యాబుద్ధులు పెరుగుతాయి. పెళ్ళైన ఆడవాళ్ళు గణపతి ముందు గుంజీలు తీయకూడదు. ఎవరైతే ఈ పాల్గొన చవితి రోజున ఈ నియమాలు పాటిస్తారో వారికి అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతూ ఉంటుంది. ధన్యవాదములు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.